హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముకుట్టి ఎంఎన్ లాగ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మామిడికాయ పచ్చడి వేస్తున్నాము. ఈ సమ్మర్లో కొత్త కాయ అది ఇది. సో ఇక్కడ వచ్చేసి మా డాడీ అయితే మామిడికాయలు కట్ చేసి ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇంకా ఆయిల్ అయితే వేడి చేసింది మా అమ్మ. ఆ తర్వాత వేడి అయినాక స్టవ్ ఆఫ్ చేసి అందులో ధనియాలు, ఆవాలు, అలానే జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు అవన్నీ వేసి ముందుగానే వేయించుకుంటే ఇంకా మనం ఆ ముక్కలన్నీ కలిపి మసాలాలు పెట్టేంత వరకు చల్లగా అవుతుంది అనమాట. ఆయిల్ అనేది వేడి వేడి పోయొద్దు, పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా నాన్న అంతా ముక్కలని కట్ చేసినాక మా అమ్మ కాటన్ క్లాత్ తీసుకొని ఇంకా అంతా క్లీన్ చేస్తుంది అనమాట. అక్కడైతే పెట్టేసాము ఒక బౌల్లో వాటర్ వేసి ఇంకా ఆయిల్ అయితే చల్లగా ఇక్కడ వచ్చేసి ఆవాలు, మెంతులు కొంచెం వేయించుకొని ఇంకా మిక్సీ పట్టుకుంది మా మమ్మీ మసాలా. అవి అయితే వేస్తుంది. ఇంకా మా కుట్టి పాప చూడండి, ఆమె హడావిడి మామూలుగా ఉండదు. ఇంట్లో ఏమైనా చేస్తున్నామంటే ఇంకా సదురుతూ ఉంటుంది. ఇంకా చూడండి, ఒక స్పూన్లో మామిడికాయ తీసుకొని ఏం చేస్తుందో ఏమో, వెళ్తుంది అటు సైడ్ తీసుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటుంది మా మమ్మీ. ఆ తర్వాత ఇంకా ఆవాల పొడి అయితే వేస్తుంది. 2 ప్యాకెట్స్ తెచ్చుకుంది షాప్ నుంచి. అవి వేసుకొని ఇంకా అంతా మంచిగా పట్టేటట్టు ముక్కలకు కలుపుతుంది. ఆ తర్వాత తగినంత సాల్ట్, అలానే పచ్చివి వెల్లుల్లిపాయలు వేసుకుంది. అవంతా మంచిగా కలిపింది. ఇంకా మా మమ్మీ చేతి నొస్తుందని ఇంకా మా డాడీకి అయితే ఇచ్చేసి, ఇంకా మా అమ్మ కలుపుతుంది. చేయి నొప్పి అవుతుందని అవన్నీ కలిపి దాంట్లో వేసేసి ఇంకా మా నాన్నకి అయితే ఇచ్చేస్తుంది కారం వేసి. ఇంకా మా నాన్న అయితే కలుపుతుండు. ఇంకా కలిపిన తర్వాత మనం ముందుగా ఆయిల్ బాయిల్ చేసుకొని చల్లార్చుకున్నాము. ఆ ఆయిల్ని అయితే ఇంకా ముక్కలకు అన్నీ మంచిగా పట్టేటట్టు కారం అవన్నీ మసాలాలు పట్టిన తర్వాత అవి వేడి ఆయిల్ అనేది చల్లారిన తర్వాత ఇంకా దాంట్లో అయితే పోసుకోవాలి. ముక్కలకు పట్టేటట్టు మంచిగా పట్టేటట్టు ఇంకా అంతా కలుపుతూ ఉండాలి. ఒక 10 minutes or 15 minutes వరకు కలుపుతూ ఉంటే ఇంకా ముక్కలకు అనేది మంచిగా పట్టుతుంది. పట్టిన తర్వాత ఇంకొక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని అందులో అయితే ఇంకా మనం కలుపుకొని పెట్టుకున్న పచ్చడిని అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట అంతా మంచిగా. ఆ తర్వాత లాస్ట్గా ఉంటుంది చూడండి బౌల్లో, ఆ దాంట్లోకి అన్నం కలుపుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్ టేస్ట్ అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారో కామెంట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి.